నమస్కారం. వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎంతోమంది అధిరోహించి జెండాలు బాతారు. కానీ దానికంటే చాలా చిన్నదైనటువంటి కైలాస పర్వతాన్ని మాత్రం ఎవ్వరూ కనీసం తాకలేకపోయారు. ఎందుకని? దీనిపైకి వెళ్ళాలని ప్రయత్నించిన వారు చాలామంది అదృశ్యమయ్యారని చెప్పేసి కొన్ని కథలు చెప్తుంటే, ఆధునిక శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కూడా అక్కడ కైలాస పర్వతం మీద అడుగు పెట్టడానికి ఇప్పటికీ భయపడుతున్నారు. కానీ ఈ అసాధ్యాన్ని ఒకే ఒక్క వ్యక్తి సుసాధ్యం చేశాడని చెప్పేసి టిబెటన్ గ్రంథాలు అయితే చెప్తున్నాయి. ఆ దివ్య శిఖరాన్ని చేరుకొని సజీవంగా తిరిగి వచ్చాడు. కానీ ఆ తర్వాత అతను ఎప్పటికీ మౌనంగా ఉండిపోయాడట. ఈ వీడియోలో అసలు ఎవరా యోగి, అతను చూసినటువంటి ఆ అద్భుతం ఏంటి, ఆ మౌనం వెనుక, అతని మౌనం వెనుకున్నటువంటి రహస్యాలు ఏంటి, కారణాలు ఏంటి అన్నది నేను వివరంగా చెప్తాను. ఎవరైనా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు సమాచారం అనేది వస్తుంది. కైలాస పర్వతం అనేది కేవలం మంచుతో కప్పబడినటువంటి ఒక కొండ మాత్రం కాదు. హిందువులు, బౌద్ధులు, జైనులు, బోన్ మతాలకు చెందినటువంటి వందల కోట్ల మందికి ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వాస కేంద్రం. హిందువులకు ఇది సాక్షాత్తు పరమశివుడి నివాసము. అందుకే ఈ పర్వతం మీద కాలు మోపడం మహాపాపంగా భక్తులు భావిస్తారు. ఈ మతపరమైన మనోభావాలను, అలాగే పర్యావరణ కారణాలను గౌరవిస్తూ చైనా ప్రభుత్వం 2001లో కైలాస పర్వతాన్ని అధిరోహించడాన్ని అధికారికంగా నిషేధించింది. కానీ అంతకుముందు ప్రయత్నించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది అంటే ఇదే అసలు మిస్టరీ అవుతుంది. కైలాసం వైపు వెళ్ళిన వారికి టైం చాలా వేగంగా గడిచిపోతుందని, కేవలం 12 గంటల్లోనే కొన్ని వారాల వయసులోకి పెరిగినట్లుగా జుట్టు, గోళ్ళు పెరిగిపోతాయని చెప్పేసి కొందరు రష్యన్ పర్వతారోహకులు చెప్పినట్లుగా కొన్ని ధృవీకరించినటువంటి కథలు ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినటువంటి దిక్సూచీలు కానీ, GPS పరికరాలు కానీ ఏవీ పనిచేయవని, అవి దారి తప్పి అదృశ్యమైపోతారని కూడా వాళ్ళు చెప్తారు. అయితే ఈ కథనాలను బలపరిచేటువంటి నమ్మకమైనటువంటి ఆధారాలు ఏవి లేవు. ఇది కేవలం ఒక పర్వతమా, లేక భూమికి స్వర్గానికి మధ్య ఉన్నటువంటి ద్వారమా అనేది చాలామందికి అనుమానం. అందుకే దీన్ని యాక్సిస్ ముండి అని అంటారు. అంటే విశ్వాసానికి కేంద్రం అని పిలుస్తారన్నమాట. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్నాలి లాంటి ప్రధాన నదులన్నీ కూడా ఈ పర్వతం యొక్క కైలాస మానస సరోవరం నుంచే పుడుతున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, ఇది ఒక దైవిక ప్రణాళిక అని చెప్పేసి చాలామంది నమ్ముతుంటారు. ఈ పర్వతం యొక్క శక్తిని వర్ణించే కథలు మన పురాణాల్లో కూడా ఉన్నాయి. త్రేతాయుగంలో లంకాధిపతి రావణుడు గొప్ప శివభక్తుడే అయినప్పటికీ కూడా అహంకారానికి మాత్రం అతను మారుపేరు. ఒకసారి తన పుష్పక విమానంలో కైలాసం మీద వెళ్తూ ఉండగా శివుడి వాహనమైనటువంటి నంది అడ్డుకున్నాడు. శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని చెప్పాడు. దానికి ఊగిపోయిన రావణుడు, శివుడు ఉండే ఈ పర్వతాన్ని పెకిలించి నా లంకలో పెట్టుకుంటాను అనే అహంకారంతో పర్వతాన్ని తన 20 చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాడు. రావణుడి శక్తికి కైలాసం కంపించింది. ఇది గమనించినటువంటి శివుడు కేవలం తన కాలి బొటన వేలుతో పర్వతాన్ని గట్టిగా నొక్కాడు. అంతే, రావణుడి చేతులు పర్వతం కింద చిక్కుకుపోయాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్నటువంటి రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివతాండవ స్తోత్రం గానం చేశాడు. ఆ గానానికి శాంతించినటువంటి శివుడు రావణుని క్షమించాడు. ఈ కథ కైలాసం అనేది కేవలం ఒక పర్వతం కాదని, శివుని సంకల్పంతో ముడిపడి ఉన్న ఒక సజీవ శక్తి అని చెప్తుంది. ఇంతటి శక్తివంతమైన పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోతే ఆ ఒక్కడు మాత్రం ఎలా ఎక్కగలిగాడు? అందరూ విఫలమైన చోట చరిత్రలో ఒకే ఒక్క వ్యక్తి ఆ శిఖరాన్ని చేరుకున్నాడని టిబెటన్ బౌద్ధ గ్రంథాల్లో ఒక గాథ అనేది ఉంది. అతని పేరు జడ్సన్ మిలరేప. 11వ శతాబ్దానికి చెందిన ఈయన ఒక గొప్ప టిబెటన్ యోగి, కవి. యుక్త వయసులో తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి క్షుద్ర విద్యలు నేర్చుకుని ఎంతో మందిని నాశనం చేశాడు. కానీ ఆ తర్వాత తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో రగిలిపోయాడు. తన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి గురువు మార్పాను ఆశ్రయించాడు. కఠినమైనటువంటి పరీక్షల్ని తట్టుకొని గొప్ప యోగిగా మారాడు. ఆ సమయంలో టిబెట్లో బౌద్ధ, బోన్ మతాల మధ్య ఆధ్యాత్మిక ఆధిపత్యం కోసం పోటీ నడుస్తోంది. బోన్ మత గురువు నారో బోన్చింగ్ కైలాసం తమదే అంటూ సవాల్ చేశాడు. దీంతో ఇద్దరిలో ఎవరు ముందుగా కైలాస శిఖరాన్ని చేరుకుంటే వారికే ఆ పర్వతంపై ఆధ్యాత్మిక ఆధిపత్యం లభిస్తుందని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. పోటీ రోజున నార్ బోన్చింగ్ తన మంత్రశక్తితో ఒక డ్రమ్ము మీద కూర్చొని ఆకాశంలోకి ఎగురుతూ శిఖరం వైపుకు దూసుకుపోయాడు. కానీ మిలరేప మాత్రం నిశ్చలంగా ధ్యానంలోనే ఉన్నాడు. అందరూ మిలరేప ఓడిపోతాడని అనుకుంటుండగానే సూర్యోదయం సమయంలో నారో బోన్చింగ్ శిఖరానికి దగ్గరవుతున్న సమయంలో
సమయంలో మిలిరేప రెప్పపాట్లో ఒక సూర్యకిరణాన్ని పట్టుకుని అతని కంటే ముందే శిఖరాన్ని చేరుకున్నాడని ఆ గాథ చెప్తుంది. అయితే చాలామంది ఇది భౌతికమైనటువంటి అధిరోహణం కాదని యోగశక్తితో మనోవేగంతో సాధించిన ఒక ఆధ్యాత్మిక విజయంగా నమ్ముతారు. ఆ తర్వాత మిలిరేప అక్కడి నుంచి తిరిగి వచ్చాక తాను కైలాస శిఖరం మీద ఏమి చూశాడో, ఎలాంటి అనుభూతి పొందాడో ఎప్పటికీ ఎవరికీ చెప్పలేదు. ఇక్కడే అసలు ప్రశ్న అనేది మొదలవుతుంది. తన జీవితంలో ప్రతి అనుభవాన్ని మిలిరేప లక్ష గీతాలుగా గ్రంథస్థం చేసినటువంటి ఆ మహాయోగి తన జీవితంలో అత్యంత కీలకమైనటువంటి కైలాస అనుభవం గురించి ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? దీనిపై కొన్ని ఆసక్తికరమైనటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. మొదటి సిద్ధాంతం చూస్తే మాటలకు అందనటువంటి సత్యం. ఒకవేళ మిలిరేప అక్కడ చూసింది విశ్వం యొక్క పుట్టుకొక్కు సంబంధించిన రహస్యమో లేక వర్ణించడానికి వీలు కానిటువంటి దైవ స్వరూపమో అయి ఉండొచ్చు. అయితే అలాంటి ఉన్నతమైన అనుభూతిని సాధారణ మానవ భాషలో వర్ణించడం అనేది అసాధ్యమవుతుంది. ఒకవేళ చెప్పడానికి ప్రయత్నించినా కూడా మానవులు దాన్ని అపార్థం చేసుకుంటారేమో అని అతను భావించి ఉండవచ్చు అంటారు. ఇక రెండవ సిద్ధాంతం చూస్తే లోక కళ్యాణం కోసము కైలాసం ఒక శక్తి కేంద్రం అని చెప్పేసి నమ్ముతారు. బహుశా అక్కడ భవిష్యత్తుకు సంబంధించినటువంటి దర్శనాలను లేదా ఈ ప్రపంచాన్ని నడిపించే సూత్రాలను మిలిరేప గ్రహించి ఉండవచ్చు. ఆ రహస్యాలు గనక బయటికి వస్తే వాటిని దుర్మార్గులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అది ప్రపంచ సమతుల్యతను దెబ్బతీస్తుందని, అందుకే లోక కళ్యాణం కోసం ఆ రహస్యాన్ని తనలోనే దాచుకొని ఉండవచ్చు అని అనుకుంటారు. ఇక సిద్ధాంతం 3, మిలిరేప అనుభవించింది ఒక అనుభూతి, అది దృశ్యం కాదు. బహుశా కైలాస శిఖరంపై భౌతికంగా కనిపించేది ఏమీ లేదేమో, అది ఒక ఉన్నతమైన చైతన్య స్థితికి చేరుకునే ప్రదేశం కావచ్చు. అక్కడ మిలిరేప పొందింది ఒక దృశ్యం కాదు, వర్ణించడానికి వీలు కాని పరిపూర్ణత యొక్క అనుభూతి. ఆ స్థితిని చేరాలే తప్ప దాని గురించి చెప్పలేమని, ఆ మార్గాన్ని చూపించడమే గురువుగా తన కర్తవ్యమని అతను భావించి ఉండవచ్చు. కారణం ఏదైనా మిలిరేప మౌనం కైలాసం యొక్క రహస్యాన్ని మరింత పెంచింది. అతను భౌతికంగా ఎక్కాడా లేక ఆధ్యాత్మికంగా చేరాడా అనేది పక్కన పెడితే కైలాసం అనేది జయించాల్సిన శిఖరం కాదని, నమస్కరించి ప్రదక్షిణం చేసి అనుభూతి పొందాల్సినటువంటి పవిత్ర స్థలమని ఆయన తన మౌనం ద్వారా ప్రపంచానికి సందేశం ఇచ్చాడు. ఆ శిఖరంపై ఉన్నది రాయా, రప్ప లేక నిజంగా శివయ్యే కొలువై ఉన్నాడా? కొన్ని రహస్యాలు మానవ మేధస్సుకు అందనివిగానే ఉంటేనే వాటికి పవిత్రత, గౌరవం అనేవి ఉంటాయి. మరి మిలిరేప మౌనం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూపులకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.